అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్ లో చూస్తున్నాం సార్. ఇప్పటికే కవితను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత పిఎంఎల్ యాక్ట్ కిందనే ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇందులో మనకి వారు ఇచ్చినటువంటి అరెస్ట్ వారెంట్లో కూడా మనం గమనించినట్లయితే అండర్ సబ్సెక్షన్ 1 ఆఫ్ ది సెక్షన్ 19 ఆఫ్ ది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 15 ఆఫ్ 2003 కింద ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. మనం ఒకసారి బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఇప్పటికే 8:45 ఫ్లైట్ టికెట్ ఉండడంతో ఈడీ అధికారులు తరలిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. 5:20 జోగేంద్ర అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంద్ర పేరుతోటి ఇప్పటికే అందులో నోటీసులో కూడా పేర్కొన్నటువంటి అంశాన్ని మనం చూసాం. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. కవిత వాహనంలో ఒక మహిళా అధికారితో పాటు మరికొంతమంది అధికారులు కూడా వెళ్తూ ఉన్నారు. మనం ఒకసారి విజువల్స్లో చూస్తున్నాం. 8:45 ఎగ్జాక్ట్గా ఫ్లైట్లో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మీరు అన్నట్లుగా 24 గంటల సమయం ఉంది. అంటే 5:20 అరెస్ట్ ప్రకటించారు కాబట్టి కొద్ది సైడ్ 5:20 వరకు కూడా టైం ఉంది కాబట్టి రేపు మధ్యాహ్నం తర్వాతనే కవితను ఢిల్లీలో ఈడీ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం వెస్ట్ జోన్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకవేళ 24 గంటలు దాటితే ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఈడీ న్యాయస్థానం ముందే హాజరుపరిచేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా టైం ఉంది.